ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కంపోస్ట్ చేసుకుంటున్నాను. ఎండుటాకులు, దేవుడి పూలు, ఎల్లిపాయ పొట్టు, పచ్చి కొబ్బరి, నిమ్మకాయ తోళ్ళు, ఉల్లిగడ్డ పొట్టు, కొత్తిమీర కట్టెలు. చెప్పు. పాతది బకెట్ తీసుకోవాలి కంపోస్ట్కు. మీరు ఎండ్లా చేసుకుంటే అందులో చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మట్టి వేసుకుంటున్నాను. బనానా పీల్స్, గాజర్, మొత్తం మగ్గిపోయిన బనానా, నిమ్మకాయలు, సీతాఫలాలు, కొంచెం ఎండిన ఆకులు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవాలి. బకెట్కు హోల్స్ పెట్టుకోవద్దు. మనము వాటర్ తీసుకోవాలంటే హోల్స్ పెట్టుకొని ఒక 3 ఇటుకలు వేసుకొని బకెట్ దానిపైన పెట్టి కింద గంప పెడితే వాటర్ వస్తాయి. అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే హోల్స్ పెట్టలేదు. ఇలా మట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ వేసుకోవాలి. కొన్ని పూలు వేసుకుంటున్నాను. ఎగ్స్ ఇవి వేసాను.
మళ్ళీ కొంచెం మళ్ళీ వేసుకోవాలి. కంపోస్ట్ తయారవుతుంది. దీని మీద ఏమైనా మూత పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కొంచెము వాటర్ చల్లుకోవాలి. బియ్యం కడిగిన వాటర్ కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే వేసుకోవాలి. నెల రోజుల వరకు కంపోస్ట్ అవుతుంది. అడగనిస్తాం కదండి. చీమలు అయినాయి, ఏం పర్వాలేదు. అయినా కూడా మనం ఒకరోజు ఎండ కోసుకుంటే చీమలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఎలానన్నా బ్యాగులో నింపి పెట్టుకొని చెట్లకు కొంచెం కొంచెం వేస్తే మంచిగా ఉంటాయి. ఇంట్లో ఎందుకంటే నేను బనానా వేసాను బాగా, అందుకని చీమలు అయినాయి. ఇలా అవుతుందండి. ఇది వెండకు వేసుకొని మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇందులో కూడా చేసుకున్నాను. ఇంకా కొంచెం కావాలి. దీన్ని ఇలాగే పెట్టుకుంటే అయితే ఇది 15 రోజులకు ఒకసారి, వారానికి ఒక రోజు ఒకసారి అన్ని చెట్లకు వేసుకుంటే బలంగా ఉంటాయి. ఇందులో అన్నీ A to Z ఉంటాయండి. నేను అన్ని కూరగాయలు, బనానా పీల్స్, ఎగ్ అన్నీ వేస్తాను. వాటర్ కూడా అన్నీ పోస్తాను నేను. బియ్యం కడిగినవి, పప్పు కడిగినవి, మజ్జిగ అన్నీ వేస్తాను.